చేసుకున్న పిల్లగాడు ఉండంగానమ్మా విరజీన రాదు అటు బామ్మారి రాజ్యం వెళ్తాను ఈయన రాజ్యం వెళ్తాను ఇంటికి వస్తాను భార్య చేసి అన్నం తింటాడు కత్తిరి కడిపోతాను అట్లా కొన్ని రోజులు కలిగినప్పుడే మరి విరజీన రాదు దుర్గమని దేవినైనా భార్య భర్తలు ఇద్దరు చూడవేనా అన్న మాత్రం సర్కారు గోళ్ళకి వెళ్ళిపోయి ఆనాటికి 5 ఏళ్ల కాలం అవుతాను 5 ఏళ్ల కాలం అయినాడు రాదు విరసేను రాదు దుర్గమాని దేవి అయ్యో భార్య భర్తలైనా కలిసిమెలిసి కాపురం చేసిన బాబాని దుర్గమని దేవి చూడు పాపాని దేవుడు పరం ఓడి కట్టింది ఆ దుర్గమని దేవికి అంటే గడియలు దాడుతున్నాయి మరి గడియలు దాటకుండా ఇంటి లోపల ఉండంగా దుర్గమని దేవి కళ్ళ చూసింది నా గర్భాన కొడుకు నా గర్భాన బిడ్డ పుడుతుందని ఆ 360 ఆవిడ దూరం మీద ఉన్న అన్న కనుకనే ఉత్తరం రాసిందయ్యా అన్న నా గర్భం పండిందిరా నువ్వైనాక 5 ఏళ్లకు నా గర్భం పండిందని చెప్పి ఉత్తరం రాసింది ఇక్కడ కనుక వదిలే సుభద్రాదేవి రోజాక రోజు మరి ఏనాడు ఊరు బందుకున్నది 20 ఎకరాల జమీని కానీ పోతుంది 60 కష్టం చేస్తుంది వచ్చిన దీన్ని సమ్ముతుంది పైకి తీసుకొస్తుంది గా బిడ్డ ఒళ్ళో పోసిపోతుంది ఆ బిడ్డ కనుక దుర్గమని దేవి దానము ఈ కన్న బిడ్డ కనుక నీవు భగవంతుడు అన్నవాడు సంతాన బలం ఓడి కట్టిండు కాబట్టి అంటే ఆ బిడ్డ దుర్గమని దేవికి ఒకేసి గడియల మాయమ్మ కడుపులో పిండాలు కాయలు పోతుంటే అంటే నిలబడితే మానవుడు ఆగుతాడు కాదు 9 గడియలయ్యా శుక్రవారం వేడు రవరాము చక్కరొక్క గడియల కవల పిల్లలు జనం వచ్చారా అప్పుడు కనుక నీ కొడుకు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ కనుక ఉత్తరం రాస్తుంది అన్నకు ఒరి అన్నో నా గర్భాన కొడుకు నా గర్భాన బిడ్డ పుట్టిన రాసినప్పుడు అక్కడ అన్న కనుక సంబరపడతాను సంతోషపడుతున్నాడు చల్ అంటే చూడా 21 దినం వరకు ఆ బిడ్డ కన్నా చూసింది నాన్న నేను పండుగ నేను ఎట్లా చేసుకోవాలి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు నేను ఎట్లా పెట్టుకోవాలి అన్న నువ్వు రావాలి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టాలని చెప్పి ఉత్తరం రాసింది అప్పుడు ఆ ఉత్తరం చదువుకున్నాడు కర్రపట్నం లోపల ఉన్నా అన్న గోవింద మానవ చెల్లెలా మరి నేనచ్చి కనుక నేను 6 ఏళ్ల కాలం అవుతుంది ఇంకా 6 ఏళ్ల కొడుకు ఉన్న చెల్ల 6 ఏళ్ల వరకు నేను వత్తగానే ఇప్పుడు వచ్చిన టైం ఎన్రోల్ చేసిన మరి చేతంతా బూడిద పోసిన పన్నీరు సందం అవుతుందమ్మా అని మారుత్తరం రాసిండు అన్న కనుక నేను పంపించినప్పుడు మరి ఆ బిడ్డ కళ్ళ చూసింది మరి నేను వేయబట్టి నా అన్న కొడుకు పోతుంది అనుకున్నది ఆ కొడుకు పేరు ఏ బిడ్డ పేరు ఘనంగా పండుగ వేసుకుంటున్నా అని ఊరు లోపల దండోర వేపించింది ఎవరు కనుక నేను పొయ్యి మీద కుండ పెట్టేది లేదు పొయ్యి కింద కట్టె పెట్టేది లేదు ఎవరు కూడా వంట చేసుకునేది లేదు
అందరు రావాలి. నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టిన తర్వాత మేము చేసే అన్నదానము అనుభవించిపోవాలన్నదమ్మా. వేదమూర్తులు వినిపించుకోని కనుకనేవి అయ్యలారా బ్రహ్మల్లారా నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టుకున్నప్పుడు తిథులు మధులు నామ నక్షత్రం కళ్ళ చూసిండ్రు వచ్చిన బ్రాహ్మణోత్తములు. మరి ఏనాడు కొడుకు పేరు బిడ్డ పేరు ఏమంట పెడుతున్నారయ్యా? నీ కొడుకు కమలవేనుడు రామరామో, నీ బిడ్డ కమలరాణి రామరామో, నీ బిడ్డ కమలరాణి రామరామో, పేర్లు పెట్టినారు రామరామా. అప్పుడు కలిగిన వచ్చిన బ్రాహ్మణోత్తములకు అవధానం గోదానం పుణ్యములు మడి పంచడం ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ లాగదొరుకుతున్నారమ్మా. అంత ముద్దుగా పండుగ చేసుకుంటే పాపకారి ఆడ దోసకారి ఆడది. ఆ వదిలే సుభద్రదేవి కనుక ఇద్దరి కళ్ళు బగ్గున మండుతున్నాయి. అక్కడ చూసినవా ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది, ఎంత ధనం ఖర్చు పెడుతుంది. అన్నదానం చేస్తుంది, వస్త్రదానం అవదానం గోదానం చేస్తుంది, కళ్ళు విండించుకుంటున్నది. ఈ 8 రోజులు గడతా ఉన్నాయి అంటే పిల్లలైనా ఓ ఎమ్మాలారా, 3 నెలల పిల్లలు ముచ్చట పెడతాడు, 5 నెలల పిల్లలు అమ్మాడుతాను, 7 నెలల పిల్లలు నడగలాడుతాను. అంటే ఏడాది అని అర్థం. 2 నెలల పిల్లలు ఎరుగుతుంటే మరి ఉడకనన్నం ఎంత ముద్దు ఉంటుందో, మక్కని పండ్ల మాత్రం ఎంత ముద్దు ఉంటుందో ఆ పిల్లలు మాట్లాడుతుంటే అంత మాత్రం అనిపిస్తుంది. అంటే 5 1 6 నెలల పిల్లలు పెరుగుతున్నారమ్మా. ఇక్కడ పిల్లలను కనుకనేవి మరి ఆ తల్లి చదువు పల్లెల వాడు కొడితే బడికి పోతాను, ఇంటికి వస్తాను. 6 ఏళ్ల పిల్లలు నాడు మరి ముత్యాల దారబంద్ర కొలువు పోయిన అన్నపై వెళ్తాడు. అప్పటి వరకు మాత్రం అనగా 12 నెలలు గడిచిపోయినాయి. 12 నెలలు గడిచిపోయినప్పుడు ఆనాడు మాత్రం రాజు కనుక గోవిందరాజు కొలువు అయిపోయినాక ఎండి బంగారం ఇచ్చారు మాత్రం అనగా కర్ణాపర రాజు. ఆనాడు మాత్రం ఎండి బంగారం అడ్డుకోయేనాడు ధర్మంగా పుడి పట్నం అయిన రాజు బయలు వెళ్ళనా సీతారామల చేనుడా మాయమ్మ నా చెల్లెందుడు ఒక 12 ఏళ్ళు అవుతాను. అరే నా చెల్లెకు కొడుకు పుట్టినాడు, బిడ్డ పుట్టిన కొత్త రాజు. నా చెల్లెకు కొడుకు బిడ్డ పుట్టి ఇప్పటికి 7 ఏళ్ళ పొద్దు అవుతాను. నా చెల్లెని చూడక 12 ఏళ్ళు అవుతాను అని దబా చెల్లె ఉన్న మాలుగా చెడు చూసిందే అమ్మా అన్న వేడికి వచ్చింది, ఎదుర్కొన్నది ఏడుకున్నది. మరి ఏనాడు కనుక అన్నా నా చేతి కమలవన్నది నాకు 12 నెలల కాలం అవుతుంది అన్ను అని చెప్పి అన్న దగ్గర తీసుకున్నది. రారా అన్నా అన్నం తిందు అని చెప్పి అన్నం నిలబెట్టింది. అందుకే అన్నారు కన్న తల్లి కడుపు చూస్తుందట, చేసుకున్న భార్య జేబు చూస్తుందట. అన్నా ఇన్నేళ్ళ కొలుగు ఏపాటి రూపాయలు సంపాదించి ఏపాటి పైసలు సంపాదించి అడిగిందా చెల్లె? అడగాలి అన్నా. నువ్వు 12 ఏళ్ళు అవుతుంది అన్న నేను చూడక, నీకు ఎంత ఆకలి అవుతుందో రా అన్నాని మాత్రం అన్నం తీసుకుని అన్నాన్ని మాత్రం అనగా 66 అల్లమ్మ పచ్చడి, 76 దేవనాల పెరుగుతోటి, 36 ములక్కాయ పచ్చడి అన్నకు మాత్రం అన్న పోయినాలు పెట్టింది. కమల రాందేవి ఇద్దరు అన్నా చెల్లెలైనా వాళ్ళ వద్ద ఉన్నారేమో, భవనాల వేదికైనా వాళ్ళనే వచ్చినారా. ఇద్దరన్న చెల్లె వంచరాన్న
అమ్మా వీళ్ళు కొత్త వాళ్ళు కడతారు, వీళ్ళు ఎవరమ్మా? ఉడకా వీళ్ళు ఎవరో కాదు, నా తొడగొట్టి నన్ను గోవింద మహారాజు నీకు మేనమావ అవుతారు. మావా మావా అంకులు 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 తెచ్చినావా? కంకులు కాదు కాదుకొని తింటారా బిడ్డ? మావా నీ బిడ్డ నాకు ఇస్తావా? లేదు కాదు బిడ్డ, ఆ? అది బిడ్డ ఉండదు బిడ్డ, నొక్కలు పుట్టాను. లేదా? అయితే అట్లా మాత్రం అనగా అప్పుడు కనుక గోవిందరాజు కనుక ఎండి బంగారం కొలువు వెనక తెచ్చింది, చెల్లె కొంగులో పోతుంది. పొద్దుగా వచ్చినప్పుడు తూర్పుకున్న పొద్దు 12 వయ్యాలి. చెల్లె నేను మాత్రం అనగా 10 నమాలు పోతే చెల్లిని అచ్చి మాత్రం ఆడు పోతే అదే అనుకుంటాడు. అనుకున్నాడు గోవిందరాజు మాత్రం భార్య నమాలుగా తండు గోవిందరాజు ఉన్నవాడే సుభద్రి ఎవరుగా వచ్చిన ఎవరు? నేనే నీ మొగం ఎవరు మాట్లాడలేదు వాళ్ళ అమ్మిడి వచ్చిండా? బాంచనే 12 ఏళ్ళు అవుతుంది, మాట ఏర్పడి ఎత్తలేదు. సుభద్రి అంటే మావాడే వచ్చినట్టున్నాడు. అగో మా ఆయనే వచ్చి నేను వెళ్ళిపోతానా అని తెల్లని మల్లెల్లోనా ఏంటి వరాలు ముచ్చాలు పోయి లేవు, పైసలు పోయి పైసలు లేవు, వరాలు లేవు, ముత్యాలు లేవు, వెండి లేదు, బంగారం లేవు. ఏం చేసినవరా? తాగిన ఆవర ముడకొడక ఓడగొట్టినవరా అన్ని పైసలని ఆ లంజోడుకు ఏమి ఇవ్వలేదా? అక్కడ అక్కడ లంజోడుకు ఏమి ఇచ్చిరు? మరి ఇస్తే నా అంటే పోయిరా పోయిరా పంచడు రోని కొట్టుడు పాడు వాడు పోయి పోయాయ్యా పైసలు మాటలు మంచిగా రాని. ఎందుకు? ఎందుకంటే ఎండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, టెంపుల్ రవణాలు ఇచ్చారు, వరాలు ముత్యాలు ఇచ్చారు. ఏమైనా మా చెల్లె కొంగులు పోసొచ్చిన అన్న చూడు రీకి చేసుకున్న పెన్న ఇన్ని రోజులు నేను పని చేసిన పైసలన్నీ చెల్ల కొంగులే పోసిన, ఇలాంటి కొడుకు పంచాయతీ చేసిన పైసలన్నీ అక్కడనే మళ్ళీ చెల్ల కొంగులు పోసిన అంటాడు. ఇక నేను ఎందుకే ఉండి ఇక అనుకున్నదా భర్తకు అయితే చెల్ల కొంగులు పోసిన ఇక అయితే పట్టు అనుకున్నదా తింటావా పువ్వా అందినా నువ్వు అత్తవని అన్ని పెట్టినా తినుదా అన్నం తిందురా తిందురావయ్యా అన్న తినచ్చిన చూడు అన్నం కూడా అన్నే తినట అంతేనా? వాడు వాడు నువ్వు వండుతా నువ్వు సరే నువ్వు అట్లా కూర్చోమన్నదా ఇక మనసులో ఏంటో అనుకున్నది. చూసినావా ఇన్ని రోజులు పైసలు అన్ని దాంట్లో కొంగులో పోసిన, మళ్ళా ఇప్పుడు పైసలు కొంచెం పోయినా మొగలు దాని చేతిలో పెట్టినట. ఎప్పటికీ చెల్లె చెల్లె అంటాడు, చెల్లె పోరగాళ్ళు అంటాడు, చెల్లె చెల్లె అంటాడమ్మా, చెల్లె పిల్లలు అంటాడమ్మా, చెల్లె చెల్లె అంటాడమ్మా, చెల్లె చెల్లె అంటాడమ్మా, చెల్లె పిల్లలు అంటాడమ్మా, అయ్యో బావ బావ అంటాడమ్మా, బావ పిల్లలు అంటాడేమో, ముద్దోలే ఉన్నాడు గాని ఒక ముద్దన్న ఇయ్యాడాయే, ముద్దోలే ఉన్నాడమ్మా మాట్లాడాయే అందడాయే నేను పోతే నువ్వు పెట్టుకుంటాడు నేను మొగడాన్ని పట్టుకుంటే అమ్మా మీరేలా ఆ మనసులే పెట్టుకున్నదా? ఏగిలేస్తే ఎప్పటికు చెల్లె చెల్లె అంటాడు, చెల్లె పోరగాళ్ళు అంటారు అనుకున్నది, ఆ మనసులో పెట్టుకున్నది. మరి మందులలో వాడు వెళ్ళిపోయి మరి మందు పట్టుకొని వచ్చి ఇక గిదే సందర్భం మొగడైతే అనుకున్నాడు.
ఆయనకు మరుగు మందు పెట్టింది అనుకో చెల్లెను మర్చిపోతాడు చెల్లె పోరగాళ్ళ మర్చిపోతాడు ఏ లేక నా కొంగు పట్టుకొని ఇరోడిగా అవి అనుకున్న సుభద్రాదేవి రామ 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 భర్త వేడి కత్తిరా రామ రామ అగో భర్త వండుకున్నాక మరుగు నిలిచింది మడగు మడు వండు పెడుతున్నదమ్మా అగో మందు పెట్టుకుంటే ఏమైనా మాటలు అంటుంది చెల్లెరు చూసినవా చెల్లె ఆదికి రావద్దు చెల్లె పిల్లలు ఆదికి రావద్దు ఏలెత్తే చెల్లె అంటున్నాడమ్మా అగో తెల్లాడినాక నా కొంగు పట్టుకొని మేకలు కుక్కలు నేను చెప్పినట్టు వినాలే అనుకుంటే మరుగు మందు రాస్తున్నాడమ్మా భర్త మరుగు మందు పెట్టింది ఇక తెల్లారినాక నా ఓడు నా మాట ఏంటి అనుకున్నదిగా అమ్మ తెల్లంగా వెళ్ళాలే బలబాలా వెళ్ళాలే భ్రమణాలు వాళ్ళకేనా అయ్యో కడుగొల్లో కూతేనా కడల్లా వెళ్ళాలే వా మనిషి అయ్యా లేచినావా పొద్దుల ఓలి మొక్కం చూడకు నాదే చూడు ఏంటిది మొక్కం సరే కానీ ఏంది సుభద్రాదేవి ఏంది ఓ నా మొగడు ఇన్ని రోజులు సంది బద్రి అని ఇలా సుభద్ర సానిగా తిస్తాడంటే నేను పెట్టింది పని చేసింది ఏంది ఏంది నేను చెప్పలేదా పని చేసింది అది ఇక చీర మంచిగా ఉన్నది కదా ఉంటుంది కట్టుకున్నాక మంచిగానే ఉంటుంది రోజు కట్టుకోపోయాను రోజు పాత కట్టుకునేది కట్టుకున్నది ఏంది మరి మంచిగానే ఉంటుంది కానీ ఎటు మనకైనా పిల్లలు పుట్టిరా అడదుడు ఈయన తెలియకుండా నాకు పిల్లలు ఎప్పుడు పుట్టాలి 12 ఆటే పోతే 12 ఏళ్ళు పోయినాక నేను వెళ్తున్నా కానీ ఇక పిల్లలు అది పోయింది అప్పుడే పోయింది లేడు అక్కడ కూర్చున్నాను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇగో ఇట్లా ఇగో అంతా అదే చేసింది అయ్యా ఎవరు అదే పోతా అంటే నీకు తెలియదా తెలియదు మీ చెల్లె అది ఇక్కడ ఎందుకున్నది ఇక్కడ ఎందుకున్నది అంటే అక్కడ మార్కెట్ లేదా అది అత్తగారింటి కాడ ఉండాలి ఇక్కడ ఎందుకున్నది ఒక అట్లా అత్తగారింటి దాని ఇక్కడికి ఎందుకు వచ్చినాడు చెప్పు ఇన్ని రోజులు చేసిన చేసి నా రెక్కలు తెల్లవాటే అది మాత్రం అత్తగారింటి కాడ పెళ్లి చేసినాక ఇక్కడ నువ్వే తీసుకొచ్చినావా లేదు నేను తీసుకొస్తా నువ్వే బంగులే కడితే నువ్వే ఉత్తి చెల్లెని మారుడా అని ఉన్నది చూసి రాపో అనవద్దాం అయితే ఇప్పుడు మాత్రం రాజుల రోజు పోయింది రోజుకి ఎక్కలేని కోపం వచ్చినది మాడకు మందు పెట్టింది కాబట్టి రోమరోమ మందు ఇవ్వడం వల్ల చెల్లి అన్నమాట మర్చిపోయిందాట ఎవరి చెల్లె ఉన్నది ఎదు తీరకాయ ఉన్నది అత్తగారింటికి పోవాలి కానీ నా ఊళ్ళో ఉండి ఏనాడు మాత్రం రాజ్యదోషం దొరుకుతుంది అనుకుంటానా
బంగులా నీ మిండడి కట్టిండు అనుకున్నావు అన్నా నీకు సిగ్గు శరం సీమ్ రక్తం ఏమన్నా ఉన్నదో దొంగ లంజ అన్నా 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 గోవింద రాజా ఎంత మాట వరకు నువ్వురాను ఓ అన్నయ్యా అన్నా గోవింద రాజా ఈ బంగుల మీ మిండడి కట్టిండా ఎందుకొరకే అమ్మా అన్ననాయన్న అన్ననాయన్న గోవిందరాజా లంజన్న మాటలు నోటికెళ్ళచ్చే చూడవుతే చెల్లెలు చూడకుండా తండ్రి ఎక్కడ వడ్డీ గిరగిరి తిప్పితని కేసి కొట్టి ఏరి అంత బాధ మీద పెట్టి ఊడి పట్టి తొక్కుతుంటే నా పక్క బొక్కలని పొలపొలపల అంటున్నాయి రాంటూ ఈ అత్తగారింటికి పోవాలని నేను నీ మింగడి కట్టించిన బంగుళాల ఈ బంగుళాలలో ఎందుకు కొరకుంటాను అని ఒక్క మాట అన్నదే ఒరి అన్నా గోవిందరాజా ఈ చేతులారా ఈ బంగులన్నా నాన్ను ఈ ఒక్క బంగుల కట్టించినవురా నన్ను తీసుకొచ్చి మాల మీద ఉండమని వేసినవురా ఏనాడు మాత్రం ఎటుగడ్డ పాటి మీద 8 ఎకరాల భూమి ఆ భూమి కాడికి నువ్వు నీ మొగడు పోయి ఏనాడు మాత్రం పని చెయ్యాలి తెచ్చి ఏనాడు మాత్రం వేసింది తినాలి పోచింది తాగాలి పని చేసుకొచ్చిన భార్య పొంగులు పోయాలి పొమ్మని మాత్రం మెల్ల మీద చెయ్యేది కనుక కలవలతో పీడు 2 రోజులు బట్టి నా భార్య వేయలేదా ఇప్పుడు నువ్వు కూడా గట్టినే చేయాలి వెళ్ళిపోవే మరి 80 ఎకరాల జమీన్ పేటికి పో వెళ్ళిపోయి కనుక 60 కష్టం చేసి నువ్వు దినసరి కనుక నేను పైకం తీసుకొచ్చి నా భార్య కొంగులు పోయాను అన్నాడు అన్నప్పుడు కలకల కలకల కన్నీరు తీసుకుంటా అన్నా ఇవాళ నీ గుణం ఎట్లా మారేదా నీ జ్ఞానం ఎట్లా మారే అన్నా ఒక్కనాడు అవ చచ్చిపోయిన కానుకలు చచ్చిపోయిన కానుకలు వచ్చినోడు మాటలే శరీరాన్ని చెంపదెబ్బ కొట్టలే ఇవాళ లంజే లౌక అన్న మాటని నన్ను అడిగిపాడు చేస్తాను అన్నా ముందుకు 3 అడుగులు వేసింది ముందుకు 3 అడుగులు వేసినప్పుడు బడికి పోయినాక 2 పిల్లలు ఎదురుగా వస్తాను అప్పుడు 2 పిల్లల కళ్ళ చూసింది కొడుక ఈ బంగుళాల బాకి తీరిందా బిడ్డ ఈ భవంతుల బాకి తీరిందే రారా కొడుక అని ఇట్లా ముంజేతు పట్టుకొని అడవికి 80 ఎకరాల జమీన్ కాడికి బయలుతంటేనే అవ్వా అప్పుడు ఎవరి కళ్ళ చూసిండ్రయ్యా వదిన సుభద్రాదేవి